ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చదువుదాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. ఈ లేఖన భాగాన్ని మనం చూస్తే మొదటి అధ్యాయంలో అన్న కన్నీరు విడిచి ప్రార్థించడం, అలాగే సమూయేలుని దేవుడు తనకి అనుగ్రహించడం, ఇవన్నీ కూడా అందులో మనం చూస్తాం. అంటే తను ఏదైతే ఆశించిందో, దేని కొరకైతే తన జీవితంలో దేవుని సందులో మొరపెట్టిందో అవన్నీ కూడా తన జీవితంలో తను నమ్మిన ప్రభు తనకు అనుగ్రహించారు. ఆ తర్వాత సమయంలో 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు మరలా తను విజ్ఞాపన చేసి ఎలాగనెను అనే మాట మనం చూస్తాం. ఇంగ్లీష్లో కూడా దేవుని వాక్యంలో చూస్తే దెన్ హన్నా ప్రేయిడ్ అండ్ సెడ్, అంటే తిరిగి హన్నా మరలా ప్రార్థిస్తుంది దేవుని సన్నిధిలో. చాలాసార్లు మన అవసరాలు అక్కరలు తీరిన తర్వాత, మన యొక్క కష్టం మన నష్టం భర్తీ చేయబడిన తర్వాత చాలామంది తిరిగి మరలా దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి, లేకపోతే తిరిగి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి చాలామంది వారి జీవితాల్లో వెనకంజ వేస్తూ ఉంటారు. తిరిగి మరలా ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి, మరలా దేవునితో ఉండాలంటే చాలామందికి తిరిగి మరలా ఏదో ఒక కష్టం, ఒక బాధ వచ్చినప్పుడే మరలా వారు ప్రార్థనలో ఉంటారు. కానీ హన్నా అయితే తన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రార్థించింది, అలాగే తన అవసరతలు తీర్చబడిన తర్వాత కూడా మరలా ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది. అందుకే ఏం చెప్తుందంటే, దేవుని సన్నిధిలో నాకు చాలా సంతోషంగా దేవునిలో నేను సంతోషిస్తున్నాను, నాకు చాలా బలం కలుగుతుంది దేవుని బట్టి అంటుంది. ఈరోజు చాలామంది బలహీనలు అయిపోవడానికి, సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే, వారి పరిస్థితులు మారిన తర్వాత, వారి శ్రమ తీరిన తర్వాత దేవునికి దూరం అవుతున్నారు. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీ జీవితాల్లో ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవునితో ఉండి ప్రార్థించి, దేవుని ఒకవేళ మీరు నమ్మి దేవునిలో కొనసాగి, ఒకవేళ ఈరోజు మరలా వెనకంజి వేశారేమో, ఒకవేళ మీ పరిస్థితులు ఈరోజు అన్నీ మీరు అనుకున్న దానికంటే అత్యధికమైన స్థితిలో ఒకవేళ మీరు అనుభవిస్తూ ప్రభువును ఒకవేళ మరిచారేమో. ఇశ్రాయేలులు తిని తనిసిరని రాయబడి ఉంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో దేవుని మర్చిపోయేవారుగా ఉండక, దేవుని వైపే మనం అన్ని వేళలా చూసినప్పుడు దేవునిలో ఎంతో బలం ఉంది. ప్రతి బలహీనత మన జీవితాల్లో తొలగించబడుతుంది. దేవుని బలం మనలోకి వస్తుంది. దేవుడిచ్చే సంతోషాన్ని మనం అనుభవిస్తాం. అది ఈ లోకంలో మరెక్కడా కూడా దొరకదు. కాబట్టి ఎల్లప్పుడూ దేవునిలో బలవంతులుగా, శక్తివంతులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.